ఈ శబ్దం ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక రోజు వినిపించే చివరి శబ్దం. మరణం మానవ చరిత్రలోనే అత్యంత పెద్ద రహస్యం. మనం పుట్టిన దగ్గర నుంచి ఎన్నో విషయాలు నేర్చుకుంటాం, ఎన్నో సాధిస్తాం, కానీ చివరకు మనందరం చేరుకునే గమ్యం మాత్రం ఒక్కటే, మరణం. అసలు ఈ శరీరం ఆగిపోయాక ఏమవుతుంది? మనలోని నేను అనే భావన, మన జ్ఞాపకాలు, ఇవన్నీ ఏమైపోతాయి? కొన్ని వేల సంవత్సరాలుగా మతాలు దీనికి సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాయి. మరోవైపు ఆధునిక సైన్స్ తనదైన శైలిలో దీన్ని విశ్లేషిస్తోంది. ఈరోజు వీడియోలో ఈ అద్భుతమైన ప్రశ్నకు రెండు వైపుల నుండి సమాధానాలను వెతికే ప్రయత్నం చేద్దాం. మరణం తర్వాత శూన్యం ఉంటుందా, లేక మరో కొత్త లోకం ఉంటుందా? వెల్కమ్ టు ప్రదీప్ ఫ్యాక్ట్ బైట్స్. మొదట సైన్స్ ఏం చెప్తుందో చూద్దాం. సైన్స్ దృష్టిలో మనిషి అంటే ఒక అద్భుతమైన బయాలజికల్ యంత్రం. వైద్య భాషలో మరణం అంటే ఎప్పుడైతే మన గుండె కొట్టుకోవడం ఆగిపోతుందో, ఊపిరితిత్తులు శ్వాస తీసుకోవడం మానేస్తాయో, ముఖ్యంగా మన మెదడు పనిచేయడం పూర్తిగా నిలిచిపోతుందో అప్పుడు మనిషి చనిపోయినట్టు లెక్క. దీనినే క్లినికల్ డెత్ అంటారు. సైన్స్ ప్రకారం మన ఆలోచనలు, మన స్పృహ అన్నీ మెదడులోని న్యూరాన్ల మధ్య జరిగే ఎలక్ట్రికల్ సిగ్నల్స్ మాత్రమే. ఎప్పుడైతే మెదడు చనిపోతుందో ఆ పవర్ సప్లై ఆగిపోతుంది. అంటే ఒక కంప్యూటర్ని అన్ప్లగ్ చేసినప్పుడు అందులోని డేటాను ఎలా యాక్సెస్ చేయలేమో, మరణం తర్వాత మన స్పృహ కూడా అలాగే అంతమైపోతుంది. ఆ తర్వాత శరీరం తన సహజ ధర్మాన్ని పాటిస్తుంది. డీకంపోజిషన్ మొదలవుతుంది. మన శరీరంలోని అణువులు తిరిగి ప్రకృతిలో కలిసిపోతాయి. సైన్స్ దృష్టిలో మరణం అంటే ఒక పూర్తి ముగింపు. దీపం ఆరిపోయాక వెలుగు ఎక్కడికి వెళ్తుందంటే అది అంతమైపోతుందని సైన్స్ చెబుతుంది. సైన్స్ పరంగా ఇప్పటికీ ఆత్మ ఉన్నట్లు గాని, స్వర్గ నరకాలు ఉన్నట్లు గాని ఎటువంటి ఆధారాలు లేవు. కానీ 90% పైగా ప్రజలు ఈ సైన్స్ చెప్పే ఈ పూర్తి ముగింపును అంగీకరించరు. దాదాపు అన్ని మతాలు నమ్మే కామన్ పాయింట్ ఏంటంటే కేవలం శరీరం మాత్రమే కాదు, మనసులో ఒక ఆత్మ కూడా ఉంటుందని నమ్ముతారు. మతాల ప్రకారం శరీరం నశించినా ఆత్మ నశించదు. అది అనంతమైన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. కానీ ఈ ప్రయాణం ఎలా ఉంటుంది అనే విషయంలో మతాల మధ్య విభిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. ముందుగా హిందూ మరియు బౌద్ధ ధర్మాలను చూస్తే ఇవి పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్ముతాయి. మరణం అంటే పాత బట్టలు విడిచిపెట్టి శరీరం కొత్త బట్టలు వేసుకోవడం లాంటిదని చెప్తాయి. మీరు ఈ జన్మలో చేసే పనులను బట్టి మీ తదుపరి జన్మ ఆధారపడి ఉంటుంది. మంచి కర్మలు చేస్తే ఉన్నతమైన జన్మ, చెడు కర్మలు చేస్తే నీచమైన జన్మ లభిస్తుంది. ఈ జనన మరణ చక్రం నుండి విముక్తి పొందడమే మోక్షం. అదే ఆత్మ యొక్క అంతిమ లక్ష్యం అని చెబుతున్నాయి. మరోవైపు క్రైస్తవం మరియు ఇస్లాం వంటి అబ్రహామిక్ మతాలు వేరేలా చెబుతున్నాయి. వీరి ప్రకారం మనిషికి ఉండేది ఒక్కటే జీవితం, పునర్జన్మలు ఉండవు. మరణం తర్వాత ఆత్మలు తీర్పు దినం కోసం వేచి ఉంటాయి. ఆ రోజున దేవుడు వారి పాపపుణ్యాలను లెక్కించి శాశ్వతమైన స్వర్గానికి లేదా నిత్య నరకానికి పంపిస్తాడని చెబుతున్నాయి. ఇక్కడి వరకు బానే ఉంది. ఒకవైపు సైన్స్ శూన్యం అంటోంది, మరోవైపు మతాలు ఆత్మ ప్రయాణం అంటున్నాయి. కానీ ఈ రెండింటికి మధ్య ఒక గ్రే ఏరియా ఉంది. అదే నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్. ప్రపంచవ్యాప్తంగా కొంతమంది ప్రమాదాల్లో మరియు ఆపరేషన్ థియేటర్లలో గుండె ఆగిపోయి క్లినికల్గా చనిపోయి మళ్ళీ బ్రతికిన వారు చెప్పిన విషయాలు చాలా ఆశ్చర్యకరంగా ఉన్నాయి. వాళ్ళు కామన్గా చెప్పింది ఏంటంటే వారు తమ శరీరం నుండి బయటకు వచ్చి డాక్టర్లు చేస్తున్న ప్రయత్నాలను పైనుండి చూశారట. ఒక పొడవైన చీకటి సొరంగం గుండా ప్రయాణించారట. ఒక సొరంగం చివర ఒక అద్భుతమైన ప్రశాంతమైన వెలుగును చూశారట. చనిపోయిన బంధువులను కలుసుకున్నారట. ఇవి నిజంగా పరలోకానికి చెందిన ఆధారాల? మతాలు చెబుతున్న నిజమేనా? ఆలోచించాల్సిన విషయం. దీనికి కూడా సైన్స్ దగ్గర ఒక వివరణ ఉంది. మరణించే సమయంలో మెదడు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతుంది. ఆక్సిజన్ అందదు. ఆ సమయంలో మెదడు DMT వంటి కొన్ని రసాయనాలను విడుదల చేస్తుంది. ఇవి శక్తివంతమైన హలోసినేషన్ని కలిగిస్తాయి. ఆ వెలుగు, సొరంగం అన్ని కూడా మరణిస్తున్న మెదడు సృష్టించే చివరి డ్రామా మాత్రమే అని కొంతమంది న్యూరో సైంటిస్టుల వాదన. మరి మీరేమనుకుంటున్నారు? సైన్స్ చెప్పే శూన్యం నిజమా, లేక మతాలు చెప్పే ఆత్మ ప్రయాణం నిజమా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నిజంగా చనిపోయి బ్రతికిన వాళ్ళ గురించి తెలుసుకుందాం. సబ్స్క్రైబ్ టు ప్రదీప్ ఫ్యాక్ట్ బైట్స్.